తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మరి పరాభవ నవ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశి వారికి అన్నప్పుడు సింహరాశి వారి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి అన్నప్పుడు మక 1, 2, 4 పాదాలు, పుబ్బ 1, 2, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం వరకు సింహరాశి వారి కిందకి వస్తూ ఉంటుంది. వీరి యొక్క ఆదాయం చూసినట్లయితే 5, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7, అన్నీ సరిసమానంగా ఉన్నాయి. అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమ శని ప్రభావంలో ఉన్నారు. అష్టమ శని ప్రభావము అంటే వీరికి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ఏడాది మొత్తము ఒత్తిడి, ఆలస్యాలు అవుతూ ఉంటాయి. ఖర్చులు, అనవసరమైనటువంటి వైద్య ఖర్చులు కూడా అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఆచిచూసి అడుగులు వేస్తూ ఉంటే మంచిది. అలాగే వీరికి గురువు ఎక్కడ ఉన్నాడు అంటే మొట్టమొదటిగా ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ వరకు 11వ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత గురువు కూడా అనుకూలత లేదు, 12వ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. విదేశీయ ప్రయత్నాలు చేసే వారికి మాత్రము బాగా ఉంటుంది తప్పితే విదేశీయ ప్రయత్నాలు అలాగే విదేశీయానం చేసే వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తప్పితే మామూలుగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగి కూడా ఖర్చు అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రాహుకేతువులు 1, 7, కేతు ఒక లగ్నంలో ఉంటున్నాడు అంటే రాశి స్థానంలో సింహరాశిలో ఉంటున్నాడు, 7వ స్థానంలో రాహు ఉంటున్నాడు. వీరికి ఏమవుతుంది, 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య కొద్దిగా సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మి కొద్దిగా ఇబ్బందులు పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి మొత్తం మీద మనం చూసుకుంటే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మొదట కొంత కష్టంగా ఉన్నప్పటికీ నెక్స్ట్ రాబోయేటటువంటి 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ ప్రాంతంలో కొన్ని మంచి ఫలితాలు అందుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో కొద్దిగా ఓర్పు వహిస్తూ ముందుకు వెళ్ళాలి, జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండాలి. అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు అందుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే విద్యా పోటీ రంగాల్లో ఉన్నవారికి, విద్యలో ఉన్నవారికి ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు చాలా మంచి సంవత్సరం అని చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో స్కాలర్షిప్లు ఇట్లాంటివి బాగా లభించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. చదువుల్లో గుర్తింపు, ప్రతిభ రెండూ కూడా పెరుగుతూ ఉంటాయి. కొన్ని ఒత్తిళ్ల కారణంగా కొంత నష్టపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మానసిక ఒత్తిడి లేకుండా వీలైనంత వరకు ప్రాణాయామాలు, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉంటే చాలా మంచిది. అలాగే ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో క్రమంగా అభివృద్ధి ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ లావాదేవీలు లాభాన్ని ఇస్తాయి. విదేశీ వ్యాపారాలు కూడా లాభాన్ని ఇస్తాయి. సముద్ర మత్స్య వ్యాపారాలకి మంచి అవకాశాలు ఉంటాయి. అంటే విదేశాలతో ట్రాన్సాక్షన్ చేసేవారికి, సింహరాశిలో ఉన్న వారికి కొద్దిగా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అపరిచితులని తొందరగా నమ్మొద్దు. అపరిచితులు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేదానికి, ఆశ పెట్టి మోసం చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తెలియని వ్యక్తులతో మాట్లాడటం, తెలియని వ్యక్తులతో సంభాషించడం, ఇప్పుడు ఆన్లైన్ చాటింగ్లు ఇవన్నీ కూడా సింహరాశి వారికి కొద్దిగా చెడు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. సంబంధ బాంధవ్యాలు బలపడినప్పటికీ కొద్దిగా పరపత్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే గొంతు, జీర్ణ సంబంధ విషయాల్లోనూ కంటి సమస్యలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. యోగా, నడక అంటే వాకింగ్ ద్వారాను, ఆరోగ్యపరమైనటువంటి ఆహారం ద్వారాను కొంతవరకు మేలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు, అలాగే షేర్స్లో పెట్టుబడులు, కోపంతోనూ మాట తొందరతోనూ చేసే పనులు కొద్దిగా నష్టాన్ని కలిగించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి అదృష్టాన్నిచ్చే సంఖ్య 1గా చెప్పబడుతుంది ఈ సంవత్సరం. శుభ సంఖ్యలు 5, 7గా చెప్పబడుతుంది. ఆదివారం, గురువారం బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారు ఓర్పుతో, నేర్పుతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలలో బాగా విజయాలు సాధిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికతలో వీరు ఎక్కువగా ప్రవేశించి ముందుకు వెళ్తే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన వైపు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలాగే వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మృత్యుంజయ జపము, శివ రుద్రాభిషేకం చేసుకుంటే బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటూ ఉంటే మంచిది ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ ఉన్నా కానీ చాలా మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సింహరాశి వారు ఈ రెమెడీలు పాటిస్తూ అలాగే వారి సంపూర్ణ జాతకాన్ని కూడా విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఉంది. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది విషయాన్ని చూద్దాం. ముందుగా ఈ కన్యా రాశి వారిలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు కలిపి మనం కన్యా రాశి అనుకుంటాం. వీరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 8, వ్యయం 11. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం, అవమానం 2, 3, 3గా ఉన్నాయి. 2 సమానంగా ఉన్నాయి. బాగా అంటే ఆదాయం వీరికి బాగానే ఉంటుంది. అలాగే వ్యయం కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొద్దిగా మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. వీరికి గురు భగవానుడు చూసినట్లయితే కన్యా రాశి వారికి 10, 11 స్థానాల్లో సంచారంలో ఉంటున్నాడు. కాబట్టి వీరికి అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఆదాయ వ్యవహారాల్లో చాలా బాగా కనిపిస్తూ ఉంది. శని 7వ స్థానంలో ఉంటున్నాడు. మానసిక ఒత్తిళ్ళు, సంసారపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేదానికి, దాంపత్య జీవితంలో కొన్ని అంటే ఇబ్బందులు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే రాహు కేతువులను చూసినట్లయితే కేతువు 12వ స్థానంలోను, రాహు 6వ స్థానంలోనూ ఉంటున్నాడు. కాబట్టి రాహు కేతువుల వల్ల కూడా వీళ్ళకి మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి చూసుకుంటూ ఉంటే ఆర్థికంగాను అన్ని విధాలుగాను బాగుంటుంది. 7వ స్థానంలో శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగిలిన అన్నీ కూడా చాలా వరకు కన్యా రాశి వారికి బాగా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వీరి యొక్క దాంపత్య జీవితము ఎలా ఉండబోతుంది అంటే, దాంపత్య జీవితంలో కొంతవరకు చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సమాజంలో కొత్త పరిచయాల వల్ల, వేరే వ్యక్తుల వల్ల వీరి మధ్య పొరపత్యాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి కొద్దిగా నిజాయితీగా ఈ సంవత్సరం ఉండండి, నిజాయితీగా వ్యవహరిస్తూ ఉండండి. అలాగే సంతాన విషయాల్లో కొద్దిగా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే గర్భస్రావాలు, అబార్షన్స్ ఇట్లాంటివి జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉండండి. అలాగే వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఉద్యోగ రంగము, వ్యాపార రంగాల్లో చూసుకున్నట్లు వీరికి భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. రైస్ మిల్లులు, ధాన్యం వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నాయి. స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాలు బాగా ఉన్నాయి. ఇనుము, ఖనిజ రవాణా రంగాలు లాభాన్ని ఇస్తూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చూసినట్లయితే కన్యా రాశి వారికి అన్ని విధాలుగా బాగుందని చెప్పొచ్చు. ఒక కుటుంబ విషయాల్లో కొద్దిగా తప్ప మిగిలిన అన్ని విషయాల్లో బాగుంటుంది. శత్రువుల పైన కూడా వీరికి జయం అనేది ఉంటుంది. కష్టాలకు తగినటువంటి పురోగతి కూడా కనిపిస్తుంది. విద్యాపరంగా మనం చూసినట్లయితే ఉన్నత విద్యకు మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే విల్లు, వాహన యోగాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి పరంగా చాలా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మనం చూసినట్లయితే కొద్దిగా ఆహార నియమాలు పాటించకపోతే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేదానికి, గ్యాస్ట్రిక్ లాంటి ఇబ్బందులు, పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే నడుము, పొట్ట ఈ భాగానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్దిగా నియమబద్ధమైనటువంటి యోగా, ప్రాణాయామ సాధన ఇటువంటివి చేసుకుంటూ ఉంటే చాలా ఉన్నతమైన ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 5. అలాగే వారాలు చూసుకున్నట్లయితే ఆదివారం, బుధవారం, శుక్రవారం వీరికి అదృష్టాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఉన్నతమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తున్నప్పటికీ కొద్దిగా వీళ్ళు రెమెడీలు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. దగ్గరలో ఉన్నటువంటి దైవ దర్శనం అంటే ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉంటే మంచిది ఉంటుంది. శనికి తైలాభిషేకాలు చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివ రుద్రాభిషేకం, శివాలయాలు దర్శనం చేసుకుంటున్నా, అలాగే పంచభూత లింగాల దర్శనం చేసుకున్నా కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క సంవత్సరం వీరికి మొత్తం మీద ఆర్థికంగా లాభాన్ని ఇస్తుంది. కుటుంబ పరంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవి సరిచూసుకుంటూ ముందుకు వెళ్తూ కుటుంబంలో
మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచి చూసి మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటే కన్యా రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఈ యొక్క రాశి ఫలితాలు అంటే ఈ యొక్క సంవత్సర ఫలితాలే కాకుండా జాతక ఫలితాలను కూడా మేళవించి చూసుకుంటూ ఉండండి. చాలా అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైనటువంటి గైడ్లైన్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచిగా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి